Audio Jungle. ఏమైనా ఏమయ్యా ఏందేమాయా వాళ్ళిద్దరు ఎవరిద్దరు ఆడ ఆడ కొట్లాడుకుంటాడు కదా ఎవరిద్దరు కొట్లాడుకుంటాడు బయట కొట్లాడుకుంటాడు వాళ్ళెవరో కొట్లాడుకుంటాడు నాకు సినిమా మీద ఉన్న ధ్యాస నాకు వేరే దానిల మీద గలాట్ల మీద బయట ఏం జరుగుతుంది ప్రపంచం ఏం జరుగుతుంది దాని మీద ఉండదు ఆడ కాడలో చెత్త వేసినారని కొట్లాడుకుంటారు ఎవరు వాళ్ళిద్దరు వాళ్ళు చెత్త వేసినాక కొట్లాడుతున్నారు నేను చెత్తను వేసుకొని తిరుగుతాను దానికి నేను నా ఫీలింగ్ ఎట్లుంటుంది ఇంకా అలా చేస్తున్నావా నువ్వు అనుకో హౌలే అనుకో నువ్వు ఏమన్నా అనుకో వాడు చెప్తున్నాడు పొగరు పోతే వారు పెంట పెడతారు ఇప్పుడు అదే అడ్డం తిరుక్కుంటుంది నా మొగుడు ఫోర్స్ చేస్తున్నాడు నన్ను సినిమాలో ఫోర్స్ యాడ్ చేసినాడు ఇదే కదా వచ్చింది యాక్ట్ చేస్తాని మళ్ళీ ఫోర్స్ చేస్తారని మళ్ళీ కట్టుకథ ఎందుకు నా బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేయలేదు నిన్నటి నుంచి ఒకవేళ ఫోన్ చేస్తే వెంటనే నా బాయ్ ఫ్రెండ్ నా భర్తకి కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడిస్తుందంట అవునా బాయ్ ఫ్రెండ్ కూడా చేయలేదంట వాడు ఏం పనిలో ఉన్నాడో పాప ఏం బిజీగా ఉన్నాడో తెలియలే వాడు చేయలేదంట చూడు జిప్పు కూడా వేసుకోలే మర్చిపోయి సినిమా స్టోరీ ఎట్లాంటిది మర్చిపోతాంటాం అన్నీ అసలు ఏం తింటానో పండుకుంటానో కూడా మర్చిపోతాను సినిమా ఎప్పటికప్పుడు జరుగుతుంది అనే ధ్యాస తప్పితే వేరేది ఏమీ లేదు నాకు అవునులే ఏం లేదు ఏముండదు నీకు అంతా చూడ నువ్వు ఇప్పుడు ఏం లే ఇప్పుడు మధ్యలో బాయ్ ఫ్రెండ్ గాడేవాడు భర్తకు చెప్పేంత సీన్ ఏముంది దాంతో చెప్పించే అవసరం ఏముంది ఆ బాబుకి వాడే పెద్ద పోటుగాడా ఎవడు పొట్టిగాడా ఏంది నువ్వు ఎవడు వాడు ఎవడైతే మళ్ళీ వాడేం చెప్పించేది చెయ్యాలవుతాను భర్త అంగీకారమైన భర్త ఒప్పుకున్నాడు 5 లక్షలు తీసుకుంటా అన్నాడు చేస్తున్నాడు మళ్ళీ ఈడోడు మధ్యలో కాన్ఫరెన్స్ పెట్టిస్తానంటే వాడేది భర్త చెప్పేది ఏంది ఉంటారు వాళ్ళకి వాళ్ళకుంటారానికి అవసరమానికి మధ్యలో దూరను ఉంటారు వాళ్ళకి వాళ్ళకుంటారానికి అవసరమానికి మధ్యలో దూరను ఈ రోజు 7 గంటల వరకు చూస్తానండి బాయ్ ఫ్రెండ్ ఒకవేళ ఫోన్ చేయబోతే భర్త మాట వింటానింది 10 నిమిషాలు టైం ఉంది అంతే ఇంకా బాయ్ ఫ్రెండ్ చేసేకి వాడు ఎటు నిన్నటి నుంచే చేయనోడు ఈ 10 నిమిషాల్లో ఫోన్ కొట్టే ఛాన్స్ అయితే ఉండదు ఫోన్ వస్తానట్లేం లేదు నాకే వినపడలే నాకు వచ్చిపోయింది నీకు ఇప్పుడు ఎట్లా వచ్చింది కొద్దిగా వినపడా నాకే వినపడలేదు మళ్ళీ వస్తే మాట్లాడే పని ఉంది 10 నిమిషాలు మాట్లాడిపో శుభవార్త తింటా నువ్వు 10 నిమిషాలు మాట్లాడితే శుభవార్త తింటా నేను బాయ్ ఫ్రెండ్ 10 నిమిషాల్లో ఫోన్ చేయలేడులే ఇంకా అది సచ్చినట్లు మొగురు మాట వినాల్సిందే కానీ ఇప్పుడు నువ్వు మాట్లాడుకోవాలా ఫోన్ పోయి నీ ఫోన్ వచ్చింటదిలే నాకు మాట్లాడు 10 నిమిషాలు ఇంపార్టెంట్ కాదు నీ మోగానికి కాలే రాదు ఎవడికి తెలుదా నంబరు ఎవడు చేయడు ఇవ్వక ఇంపార్టెంట్ కావాలంట తీసుకొని 2 రోజులకే హలో నీకు తెలిసిందా ఈ విషయము తెలిసింది నాన్న ఇది ఎక్కువ లార్జ్ రూమ్ రేట్ పెంచారంట కదా ఎప్పుడు లార్జ్ రూమ్ ఏంది అర్థమైతే మూడు పుట్టాడంట సినిమా కాడాడు తెలుసు నాన్న నాకు కూడా కాల్ చేసి చాలా భయపడిస్తున్నాడు నాన్న కాదు ఆ ముద్రష్టముడు లోపరుడు ఎవడైనా కానీ పిల్లాన్ని సినిమాకి దింపి ఏమన్నంత అవసరమా నీ లెక్క కృతి పడ 5 లక్షలు ఇచ్చారంటే అని చెప్పి ఎవడన్నా వద్దు అని ఆపు అని చూసినా అదే కదా నాన్న ఒకవేళ మా అయితే ఏదైనా బ్యాంకాక్ వెళ్ళు లేదా థాయిలాండ్కి వెళ్ళు అని పంపించి చూసినా కానీ ఇదేంది నాన్న ఏది ఏం మాట్లాడతాను నువ్వు నాకు తిక్కాయిందే నీకేమన్నా మళ్ళీ ఒక్కని 5 వచ్చాడు రూపాయి ఏమేడు నువ్వేమో థాయిలాండ్ ఇలాంటి నీకు మనం పదాపం అట్లా చెప్పు కానీ మనం పోవడానికి సినిమా రిలీజ్ అయ్యేది ఎప్పుడు మనకి అవార్డు వచ్చేది ఎప్పుడు నేను ప్రొడ్యూసర్తో డైరెక్టర్తో పాడుకునేది ఎప్పుడు పాడుకునేది నాన్న సాంగ్స్ డైరెక్టర్తో ప్రొడ్యూసర్తో సాంగ్స్ పాడుకునేది ఎప్పుడు సాంగ్స్ పాడుకొని ఉండవు అన్ని పాడుకోవడాలు ఆడుకొని ఉండవు ఎవరిని అంతా అదే నీకు తెల్లదు నీకే నీ జీవితాన్ని మా ఆయన కాల్ చేస్తానా నువ్వు ఏమైనా చెప్పగలవా చెప్తా లోపలికి ఫోన్ కడుపు లైన్లో ఉన్నానా
అలా వేస్తాను అంతా ఏడనా వద్దు అని భయం పెట్టేవని చూసిన ఏడాది కానీ హలో ఎవరు ఏడున్నావా హలో నాన్న మాట్లాడినా లైన్ లో ఉన్నాడు. హలో ఎవరు నేను తెల్లానికి మళ్ళా ఏమే ఏంటి ప్రసాద్ నువ్వా? ఏం నేను మళ్ళా ఏంటుకో పూటను ఏంటి పొలం తిరుగుతున్నావా? ఎవరో చేస్తానవా నువ్వు పొలం వద్దు చేయనన్నా కూడా చేస్తాను చూడన్నా ఎంతగా సతాయిస్తున్నాడు. నిన్ను నరికి పోగులు పెట్టేస్తాను. నీ మధ్య వదిలేసేయి నువ్వు మధ్యలో ఏంది ఎవడు పిల్లానికి ఎవడు వత్తాసు బలికే కూర్చున్నాడు? వత్తాసు కాదు, నువ్వు వదిలేసావు ఎప్పుడో నీ నుంచి నువ్వు వద్దనుకోని చేసింది. ఇప్పుడు నాకు హక్కులో ఏదన్నా చేయలేనే కాలేదనే నేను ప్రసాద్ నీకు అక్క అనుకుంటాను, అక్క లెక్క అనుకో. ఎవరు అనుకున్నారు అక్కనే నీకు పొడి చేస్తా నీకేమన్నా. చూడనా ఎంత బాధ పెడుతున్నా. సినిమాను ఖచ్చితంగా చేయాలని ఫోర్స్ చేస్తున్నాడు. చేయదు నా మాట ఏంటుంది నీ మాట ఎదిగినా ఏమో నీకు తెల్లా? ఏమే నువ్వు తమాషాలు చేస్తున్నావా? ఏమన్నా వాడిని చెప్తున్నావు? ఎవడు వాడు చేస్తావా? ఏమన్నా గానగల నీకేమన్నా బిల్డప్ ఏమన్నా? ప్రసాద్ నాతో పెట్టుకునే చూడద్దు, చాలా 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 ఉంటుంది. నీ శవం లేస్తా చెప్తానా మళ్ళా అలా భయపడిచ్చు నాన్న చాలా ఎక్స్ట్రా చేస్తున్నాడు. అవసరమా నువ్వు నా లైఫ్ లోకి మళ్ళా రావడము? మళ్ళీ అవసరమని లైఫ్ లోకి రావద్దు నువ్వు మా ఇంట్లో. లైఫ్ లోకి రావడం ఏంటి? నువ్వు యాడికి పోయి యాడి తిరుగున్నావు ఇన్ని రోజుల్లో? నా కంపెనీలో నా బాడీ గార్డ్తో సరిపోవు. నువ్వు మళ్ళా కంపెనీ చూసినావు అనుకో. నీ కంపెనీలు తెలుసులే గానీ ఆ కంపెనీలో తిరిగే ఎయిడ్స్ తెచ్చుకున్నావు. ఆ బ్రోకర్ కంపెనీలో చిల్లర కంపెనీల గురించి నాకెందుకు చెప్తున్నావు? ఏంది నువ్వు మాట్లాడేది? తనకున్న బిజినెస్ కంపెనీస్ ఎంత పెద్దగా తెలుసా? నెట్వర్క్ యాడుంది ఢిల్లీ. చీప్ గా మాట్లాడొద్దు తన గురించి ప్లీజ్. నువ్వు ఏదో హస్బెండ్ అని చెప్పి నీకు వాల్యూ ఇస్తున్నాను. మళ్ళా తక్కువ మేము చూడు మాట్లాడావు సరే అంటే నేను నాకు ఇష్టం లేదని చెప్తున్నావు. వీను ఎందుకు ఫోర్స్ చేస్తున్నావు? నాకు నువ్వు హస్బెండ్ గా ఎప్పుడో చచ్చిపోయావు. మూసుకొని కూర్చో, నీకు సంబంధం లేనప్పుడు వదిలేయి. నాకు హస్బెండ్ గా ఎప్పుడో చనిపోయావు. నా దృష్టిలో నన్ను సతాయించకు. నాకంటూ వేరే లైఫ్ ఉంది, వేరే వీరుడున్నాడు, ధీరుడున్నాడు. మళ్ళా నేనే మళ్ళా వీరుని ధీరు నేనే మళ్ళా. నీకు ధీరుడుంటే దౌడలు పాలు కొడతా, వీరుడుంటే వంగమిటి గుద్దుతా. నీకు ఇంకా పైకి లేపేస్తా. ఇంకా నాకు పీకింది అనుకో. ప్రసాద్ నువ్వు మధ్యలో దూరదు పోయా. నువ్వు ఎయిడ్స్ వచ్చి త్వరలోనే పోయావని నువ్వెందుకు ఇట్లా గలాట్లకి దూరుకుంటా? చూడు ఎవరికి ఏడ్చుంది ఏమే అంటే మొదలు చెప్పు అంటే అవుతారే ఏమే ఏంటి ఎయిడ్స్ ఉంది అతనికి? ఊరికి నాకు మనకి అతనుకుందేమో మనకేట్టుకుంటారు మనకి. ఏ నిజంగా నీకు ఎయిడ్స్ ఉందా? అంటే ఏంది ఇలా నువ్వు చాలా దొంగని పట్టుకునే దొంగ అంటే ఎవడైనా ఊ అంటాడు ఏంది? అంటే నేను నీకు తెలుదా నేను ఎలాంటి ఉన్నా? ప్రసాద్ నీ పిల్ల ఫోటో పంపి తిక్కాయరా నీకేమన్నా కోట్ల మన ఇవన్నీ ఏంది కానీ వాడికి ఎయిడ్స్ ఉంటే ఏమే, వాడికి ఏ అంతరాక్స్ ఉంటేనేమే, వాడికి ఏ సర్వ రోగాలు ఉంటే నాకేం. కానీ నా ప్రసాద్ బతికిన 3 రోజులైనా సరే మొగోన్ లెక్క బతికినాడని చెప్పుకుంటాం మేము. నువ్వు అవసరం నువ్వు ఒప్పుకోద్దు అంటే ఒప్పుకోద్దు ఆడ లెక్క ఒప్పుకోద్దు ఏమో ఒప్పుకోద్దు సరేనా? నేను ఒప్పుకున్నానా? నేను 10 lakhs మాట్లాడుకున్నా. ఇతని మధ్యలో వచ్చి 5 lakhs మాట్లాడుకోవడం ఎంతవరకు కరెక్ట్ అన్నా? లోపల ఇద్దరు ఏం చిల్లర లెక్కలు పడి ఇద్దరు కకృతి అంటే మొత్తం నేనేం కావాలి? నేను రిపబ్లిక్ గిట్నాపరులతో వీళ్ళతో వాళ్ళతో కొట్లాడి చేస్తే మొత్తం నేనేమన్నా రిపబ్లిక్ ఏమన్నా ఇద్దరు చిల్లర బజార్ ఉంటా లోపల ఇద్దరు. ప్రసాద్ నీ అంత చిల్లర బజారు ఎవరు లేరులే కానీ అక్క ఎవరంటావు నువ్వు? నీ అబ్బ జీవితమా నువ్వేమో 5 లక్షలు అంటారు, ఇదేమో 10 లక్షలు అంటారు.
పత్తనేమో రూపాయి ఈయనంటాడు మన మీకు అంతే చెప్పేది నువ్వు గిన సినిమాలో నటించలేదనుకో నిన్ను ఖచ్చితంగా చంపుతాను. నేను నువ్వు ఎటు చచ్చా నా చేతిలో చస్తావు, వీడేమో ఎయిడ్స్ తో చచ్చిపోతాడు. అంటే అంటే నీకు చెప్తారా మరుసగా నీకు లెక్క రాదు. ఎవరో ఇద్దరు మీరు బజార్ ముండలే బజారు ఇంత గలీజ్గా ఉండాలి. నేనేమన్నా ఇంత ఫైట్ చేసి ఇంత రామాయణ చేసి ఓయమ్మ ఫ్యామిలీతో సహా రిస్క్ చేసి ఆడ పోలీసులతో దెబ్బలు తిని వాళ్ళతో దెబ్బలు తిని. ప్రసాద్ నువ్వు పోయాడని లాస్ట్ లో చేసుకోగానే నువ్వు నష్టపోయింటే నా భార్య మాత్రం ఈ సినిమాలో యాక్ట్ చేయడం ఖచ్చితమో, అవార్డు కొట్టడం ఖచ్చితమో, నాకు 5 లక్షలు చెక్కు రావడము ఖచ్చితమే. 5 లక్షలు 5 పైసలు నేను చెప్తున్నాను. నాకు ఖచ్చితంగా సినిమాలో అవార్డు రావడం ఖచ్చితము, నాకు 10 లక్షలు రావడం ఖచ్చితము, నేను లాడ్జ్లో 7 రూమ్లు పడుకోవడం ఖచ్చితము. మీ ఇద్దరు చిల్లర ఇద్దరు ఇద్దరు కలిసి అంటారు. నేను పడు ఒప్పుకున్నంతే ఇంతక ఇన్ని రోజులు కష్టపడి మీరు ఏం పీకిందిలే అంటే నేను అంటారేమిడు ఫోన్ పెట్టి చెప్తాను. మళ్ళీ చెప్తాను మీకు. నాకు కాల్ చేయద్దండి ఎవరు నాన్న, నువ్వు చేయరా. సరే ఓకే ఉండు. నాకు చెప్తున్నాను, నాకు భర్త ఎప్పుడో చనిపోయాడు, నువ్వు నన్ను విషయంలో వచ్చినావు డైరెక్ట్ కంప్లైంట్ ఇస్తా. అంతేనా విషయం మన ఫస్ట్ ఇది అయిపోవాలి. ఫస్ట్ కంప్లైంట్ నా మీద ఇస్తావా? సరే నీ వెనకాల ఎవరోడు తిరుగుతున్నారో ఏడాడు తిరుగుతున్నావో ఎవడోడు ఇడిపించినాడో వాడిని ఇరికిస్తాను. నాకు కాదులే చూద్దాంలే ఇందాక చూద్దాం మళ్ళీ చేస్తా ఉండు. అతను పోయి మాట్లాడతా ఫస్ట్. సరే టాబ్లెట్ వేసుకున్నావా ఎయిడ్స్ కి? ఫోన్ పెట్టి రేపు వస్తాలేరా ఆడికి? ఈరోజు లేదు, ఈరోజు ఆడిన మళ్ళీ ఇంకా షూట్ స్టార్ట్ అయితే ఇంకా ఆడుకోవడాలని వేరే ఆటలు ఉంటాయి. ఇంక ఈ ఆటల్లో ఇంకా ఈ ఆటలో అయితే నేను ఇంకా ఆడేకుండవులే. నువ్వు చెప్పేది రేపు వస్తాలే మ్యాచ్ ఆడేకి. ఏ మ్యాచ్ ఆడేకి? క్రికెట్ మ్యాచ్. షూట్ అయినాక మళ్ళీ వేరే మ్యాచ్లు షూట్ గీట్లు ఆపుకో. వాళ్ళమ్మ జీవితం పెళ్ళ మొగులు రగడ పెట్టచ్చు కదా నువ్వు. ఏమైంది? పిల్ల వాళ్ళు కొట్టుకుని చచ్చిపోతున్నారు. నీకేడు తెలుసు వాళ్ళు పిల్ల మొగులు కొట్టుకుంటారో లేదా వాళ్ళు ఏం చేసుకుంటారో? అంటే ఇక్కడ మన్నాడా పేపర్లో వేసిరే. పేపర్లో వేసినారు. పేపర్ అది వేసి వార్తలు చదువుతుంటే నేను ఎవరు వేసినారు, ఎవరు చదువుతున్నారు? పెళ్ళాం షూటింగ్ అని ఆడొచ్చింది, ఛాన్సులు ఇస్తామని. నంబర్ ఉందనేమో ఎతుకుతావా నువ్వు? నేనేటికి గెలుపుదామని. ఏ అవసరం? నంబర్ ఉందనేమో ఎతుకుతావా నువ్వు? నేనేటికి గెలుపుదామని. ఏ అవసరమా? ఆ పేపర్ లో వచ్చింది పెళ్ళాం షూటింగ్ యాడ్ అని. ఆడ కొట్లాడుకుంటా అంటే ప్రొడ్యూసర్ నేను ఇంకా పేపర్ యాడ్ వేయలే. ఏమో వచ్చినాడు చెప్తానా, కొట్లాడ పెట్టి రగల పెట్టి పెళ్ళా ముగ్గులకి వాళ్ళ జీవితం మళ్ళా మధ్యలో ఎవరో బాయ్ ఫ్రెండ్ ఎవరు వచ్చాడంట రకాలు. బాయ్ ఫ్రెండ్ మధ్యలోకి ఆడ చూసినా అది తిని తరగడం లేదా వాడేమన్నా పనికి పనులు కొడుక నువ్వు ఎవరు వేస్తున్నావు మన మధ్య దూరమన్నా వాళ్ళు ముగ్గురు. బాయ్ ఫ్రెండ్ పెళ్ళి అయింది కాకుండా పెళ్లి కాదు చేసుకోవచ్చు కదా పెళ్లి. ఇష్టం ఉండొచ్చు అసలు దూరం పెట్టి దూరుతానా నువ్వు? ఎవరు వేస్తున్నావు నువ్వేమన్నా? సినిమా దూరుతానా? ఇప్పుడు మొగుడు ఓకే అన్నాడు. దానికంటే బుద్ధిలే ఏమీ లేదు, దానికంటే బుద్ధిలే ఏమీ లేదు, దానికంటే బుద్ధిలే ఏమీ లేదు, దానికంటే బుద్ధిలే ఏమీ లేదు. మధ్యలో బాయ్ ఫ్రెండ్ కాడ ఏం కాదు మధ్యలో వాడే పీకే. సరే బాయ్ ఫ్రెండ్ ఒకవేళ బాయ్ ఫ్రెండ్ కూడా ఇమ్మంటే బాయ్ ఫ్రెండ్ ప్రొడ్యూసర్ గా ఉంటామను వాడే డబ్బులు ఖర్చు వాళ్ళ మధ్యలో ఏం దూరినా ఉంటావు? నేను అడతాను క్వశ్చన్ చేస్తానా? నువ్వు ఏం దూరమంటాడు? టచ్ వాళ్ళు ఏం చేయలేవని పాపం, టచ్ వాళ్ళు ఏం చేయలేవని పాపం. ఎంత టచ్ చేసినట్లేదు నీకేడు తెలుసు. అంటే కాదు ఏమైనా అయింటే లేవు అద్దరు ఏం చూస్తున్నావు అంటడానికే నీకు అరగతుందా ఏంటి కరగతుందని నువ్వు తీసుకుంటున్నావు వాళ్ళ ముగ్గురిని. ఆరతి ఉంటుంది సినిమా స్టార్టింగ్ లో, నీకు ఆరతి ఉంటుంది. ఒక నిమిషం విను. ప్రొడ్యూసర్గా బాయ్ ఫ్రెండ్ గానే పెడదాము. 7 రూములు బాడీలు వాడే కడతాడు, భోజనాల ప్యాకెట్ వాడే రూమ్ లో తీసుకొస్తాడు, బెడ్ పైన మంచాలు వాడే సర్దుతాడు, బెడ్ కవర్లు వాడే మారుస్తాడు, బట్టలు ఎక్స్పెక్ట్ బట్టలు వాడే ఉతికే. ఏమే అంటే కడుగుతాడు కూడా చెప్పే కానీ ఇన్వాల్వ్మెంట్ లేదా బాధపడతాడు అంటే నీ అట్లా దాంట్లో కాదు ఇన్వాల్వ్మెంట్ కాదు బాయ్ ఫ్రెండ్ కి. నువ్వు సినిమాల జీవితం వెళ్తావు, నువ్వు పాపం వాళ్ళు ఆన్ చేసుకుంటున్నావు, నువ్వు ఎవరు చేస్తాడవా?
రేపు పొద్దున తెలిసే నన్ను కూడా చంపేస్తారా జనాలు చూస్తారు మళ్ళా మళ్ళీ ఉండే మర్యాద కూడా వాడతాను లేవు మర్యాద లేదు కాబట్టి ఈ ఫీల్డ్ దిగినా ఈ దీంతో మర్యాదలు ఉన్నా లేదేమో నాకున్నా కదా నీకుంటే మాతో కలిసొద్దు కలిసేద్దాను సినిమా గురించి ఎంటర్ కాదు వాళ్ళ భర్తకు ఫోన్ చేసి సినిమా చెయ్యని చెప్పి ఎందుకు రిక్వెస్ట్ చేసుకున్నావు ఎందుకు బంగాకు పోయినావు వల్ల అట్లా ఉద్దేశం ఉంటే అంటే ఇంతవరకు వస్తుంది తెలియదు కదా నాకు ఘోరంగా వస్తుంది మ్యాటర్ ఇంకా స్టార్టింగ్ స్టేజ్ నువ్వు వాళ్ళని గెలుపుతావు నువ్వు వాళ్ళని గెలికి మధ్య సమాజం అంతా ఉంచుతుంది నన్ను ఇన్ని కాదు నువ్వు నీకు సిగ్గు శరము ఏముండా నీకేమన్నా ఎందుకు ముస్తుంది నీతో పాటు ఉండా కదా నేను నీకు సపోర్ట్ చేసినా కదా నీకే సపోర్ట్ చేయలేదా సమాజం నన్ను ఉమ్మేకి నేను రెడీ ఉమ్మించుకునేకి సైడ్ వెళ్ళిపో సినిమాలో ఇంటర్ఫీర్ కాదు నేను ఉమ్మించుకుంటానో హీరోయిన్ ఉమ్మించుకుంటుందో హీరోయిన్ భర్త ఉమ్మించుకుంటుందో లేదా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఉమ్మించుకుంటాడో ఇవి అందరూ ఉమ్మించుకుంటారో లేదో మేము చూసుకుంటాము నువ్వు నాకు సంబంధం ఎంటర్ కాబట్టి తీయదని చెప్తాను నేను ఏమంటారా నువ్వేమన్నా పెద్ద డిస్ట్రిబ్యూటరా లేదా ప్రొడ్యూసరా ఎంటర్ ఏమన్నా డబ్బులు ఖర్చు పెట్టినావు నేను ఫోన్ చేసిన నంబర్ దొరుకుతానకే నా నంబర్ పట్టుకుంటారేమో అది మార్చేసుకో మన ఇచ్చినది నీ చేతి కా నంబరు అది కూడా నా పేరు మీద ఉంది ప్రూఫ్ నీకేం పోతుంది నాకే వస్తుంది మనిషి తెలియదు కదా నా ప్రూఫ్ ఉంటే నన్ను పట్టుకుంటారు వస్తారు పట్టుకుని నువ్వు ఎట్లా తిరిగానే వస్తారప్పా కెమెరాలు చూసింటారు వస్తారు ఇప్పుడు సినిమా రిలీజ్ అయినాక బుక్ చేసి తీసుకొని వస్తారు హీరోయిన్ బుక్ చేయమని సినిమా ఏమన్నా బుక్ చేయమని సినిమా ఏమన్నా కుటుంబడా హీరోయిన్ బుక్ చేయమని రారా బుక్ చేయరా హీరోయిన్ బుక్ చేయాలంటే నెక్స్ట్ సినిమాలో బుక్ చేసుకునే రారా సైతాన్ అనుకుంటున్నా దాన్ని ఏమన్నా ఇప్పుడు హీరోయిన్ అదే పని వచ్చామో పాప పాప ఒక్క నిమిషం సినిమా హిట్ అయినాక హీరోయిన్ మళ్ళీ బుక్ చేసుకోరా సినిమాలు బుక్ చేసుకోరా ఏది అత్త కలిసి మాట్లాడతాను బుక్ చేసుకోరా సరే టెస్ట్ బుక్ చేసుకోరా ఓకేనా ఇప్పుడు మనము లాస్ట్ లో తీసినామని తెలిసినాక నెక్స్ట్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ కొండల్లో తీయచ్చు నీ ఇంకోటి పార్ట్ 15 అయ్యేంత వరకు ముసిల్ అయిపోతుంది సినిమాలు రిలీజ్ అయితేనే ఉంటే అంతవరకు నువ్వు పోరా నాకు వద్దు నువ్వు ఏందంటే హెల్ప్ఫుల్ లేవు కదా చెడగొట్టేకున్నావు ఇంకా మొదలు పెట్టి ఇంకా ట్రాక్ లకి పడతాందో లేదో నీ పంచాయతీ ఎక్కువైంది నువ్వు మళ్ళీ ప్రాణంగా పడతాను కదా నీకు అర్థం చేసుకో ఏడేరుకపోతాను పోతా మధ్యలో వాళ్ళు మధ్యలో కేసులు టేసులు అంటారంట అంటారు చూడరా కేసులు పడిని ఎవరో వాళ్ళు ఏమన్నా చెప్పేది నాకు వస్తాయి నాను మాత్రం నీకు కాదా నేను మళ్ళా నీకెందుకు వస్తారా నాకు భయం అవుతుంది ఇప్పుడు ఏం చెప్తాదని బాధపడరా లాడ్జ్ పెట్టి రూమ్ తీసి పెడతాను నువ్వు కూడా ఆడే ఫోన్ చేద్దు లక్షణంగా సినిమా చూసుకుంటుందో అప్పుడప్పుడు బోర్ కొట్టినాడు కిటికీలో చూడు మళ్ళా బో నీకు ఎన్ని ఉంటాయి అవకాశాలు పనికి మాల కొడుకు చూస్తాడా అట్లాంటివి కొడుకు చూస్తాడో లేదు తెలియదు కానీ ఈ పనికి మాలనోడైతే మాత్రం ఖచ్చితంగా కిటికీలోంచి తొంగి చూస్తాడు అది నాకు తెలుసు నువ్వు ఏం చెప్పొద్దు ఒకవేళ మొబ్బు రూమ్ లో షూటింగ్ ముందేనా మొబ్బులో మూల కూర్చొనైనా ఉంటాడు నువ్వు నాకు తెలుసు నీ గురించి ఎవరికైనా చెప్పు నాకు చెప్పొద్దు నీ కథలు సినిమా రిలీజ్ అవుతుంది గ్రాండ్ ఫంక్షన్ జరుగుతుంది హీరోయిన్ ని మంచి వాళ్ళు బుక్ చేసుకుంటారు ప్రొడ్యూసర్ గా నేను ఎదుగుతా కేసులు పెట్టి నాయన కేసులు పెడతారంట ఏమని ఇష్టమని ఏమని చేసుకో నిజంగా పెడుతుంది మళ్ళా ఆయన బాబా కేసు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ మీద కేసు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ మీద మాట్లాడి పెడతాను పోతే డబ్బులు పెట్టుకొని ఖర్చు పెట్టుకొని లాయర్ పెట్టుకొని బాయ్ ఫ్రెండ్ మీద కేసు వేస్తాను వాడే పెడతాడు మళ్ళా వాళ్ళు పెట్టాలని ఉన్నారా వాళ్ళు పెట్టాలంటే నేను పెట్టేస్తా వాళ్ళకి ఆ ఉద్దేశం ఉంది లేదు చెప్పు నాకు వాళ్ళు పెట్టే అవకాశం ఉందే మళ్ళీ నేను బాయ్ ఫ్రెండ్ మీద పెడతా వాళ్ళకు ఉందే లేదా మళ్ళీ ఏ రౌడ్ ఉన్నప్పుడు చూద్దాం అయిపోయా సింపుల్ ఉంది కట్ చేసే మళ్ళీ దాని గురించి ఎందుకు మనం ఆలోచించడం షూటింగ్ జరిగేదంతా ముఖ్యం మనకి దాని గురించి ఎందుకు పట్టించుకోవాలి చెప్పేది ఏం చెప్పేది లేదు మాట్లాడేది లేదు